హలో అండి, ఇవాళ మిల్లెట్ దోశ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. దీనికోసం నేను లిటిల్ మిల్లెట్స్ అంటే సామలు వాడుతున్నాను. సో 2 కప్పులు మినపప్పుకి 3 కప్పులు సామలు, 1 కప్పు బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఒక 6 అవర్స్ నానిన తర్వాత చూస్తున్నారు కదా, మిక్సర్ గ్రైండర్కి వేసి పిండిని బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ సాఫ్ట్గా కూడా పట్టకూడదు, ఒక మీడియంగా కొరసగా పట్టుకుంటే దోశలు మనకి మంచిగా వస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ అన్ అవర్ గ్రైండ్ చేశానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 30 minutes to 45 minutes గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడంటే ఈ మిక్సర్లు ఇవి వచ్చాయి, కానీ మన అమ్మమ్మల కాలంలో మంచిగా రుబ్బురోల్లో రుబ్బిన పిండితో దోశలు వేసుకుంటే ఎంత బాగుంటాయో కదా. ఎనీవేస్, బ్యాక్ టు రియాలిటీ. చూస్తున్నారు కదా, పిండి మంచిగా గ్రైండ్ అయిపోయింది. ఆ గ్రైండ్ అయిపోయిన పిండిని నేను 2 బౌల్స్లోకి తీసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అలా తీసుకున్నాక మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసము ఓవెన్లో పెడుతున్నానండి. దీనికోసం నేను ఓవెన్ లైట్ కూడా స్విచ్ ఆన్ చేస్తున్నాను. దోశల్లోకి పచ్చడి కావాలి కదా, మరి నేను ఇక్కడ పల్లి పచ్చడి చేస్తున్నాను. దీని ఫుల్ రెసిపీ కోసం ఇంకొక వీడియో చేస్తాను. సో పచ్చడి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. పచ్చడిలోకి పోపు కూడా వేస్తున్నాను. కొంచెం ఆయిల్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి పచ్చడిలోకి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంగువ మర్చిపోయానండి, చాలా మంచిది డైజెషన్కి. అది కూడా కలిపేసి పోపు వేసేసి పచ్చడి రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పిండిలో 2 టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ కప్పు పిండికి 2 స్పూన్స్ ఉప్పు సరిపోతుందండి. స్టవ్ మీద పెనం వేడి చేసుకొని, నేను ఐరన్ పెనం వాడుతున్నాను. ఇలా చూపించిన విధంగా 2 స్కూప్స్ వేసి దోశని అలా రోల్ చేసి స్ప్రెడ్ చేస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి. బాగా స్ప్రెడ్ చేసేసి పైనుంచి ఆయిల్ వేసి ఇలా కాలే వరకు ఉంచేసి తిప్పేస్తున్నాను. అంతే, మన యమ్మీ, హెల్తీ అండ్ క్రిస్పీ మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. పచ్చడితో సర్వ్ చేసుకుంటే 1 కాదు 2 కాదు ఎన్నైనా తినేస్తారు.